హాయ్ నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు లెర్నింగ్ హబ్. నా పేరు జ్యోతి. మన ప్రీవియస్ క్లాస్లో వర్ణమాలలో భాగంగా అచ్చులు హల్లులు నేర్చుకున్నాం. ఈరోజు మూడవ భాగమైన ఉభయాక్షరాల గురించి నేర్చుకుంటున్నాం. ఉభయాక్షరాలు 3, 1, 0, 2, అర సున్నా, 3 విసర్గ. 0 ఇప్పుడు మనం వాడుక భాషలో మనం వాడుతున్నాం. అర సున్నా ఇది ప్రాచీన భాషల్లో వాడబడేది ఇంతకు ముందు, ఇప్పుడు వాడట్లేమండి. నెక్స్ట్ మూడోది వచ్చి విసర్గ. ఇది కొన్ని పదాలకు మాత్రం వాడతాం. ఇవి ఉభయాక్షరాలు 3 అండి. 0, అర సున్నా, విసర్గ. ఇప్పుడు అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. ఇప్పుడు వర్ణమాలలో 16, 37, 3 మొత్తం కలిపి 56 అక్షరాలు మనం నేర్చుకున్నాం. అసలు వీడియోలలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఇప్పుడున్న రోజుల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి తెలుగు రాయడం చదవడం తొందరగా రావట్లేదండి పిల్లలకి. కాబట్టి మనం తెలుగు రాయడం చదవడం నేర్పించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నాం వర్ణమాల, తర్వాత గుణింతపు గుర్తులు. ఇప్పుడు మనం గుణింతపు గుర్తులను నేర్చుకుందాం. గుణింతపు గుర్తులు, ఈ గుర్తులు అనేవి గుణింతాలు రాయడానికి ఉపయోగపడతాయి. ఒకసారి చూడండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఇక్కడ చూడండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఇది ఆ దీర్ఘ అక్షరం. రెండోసారి ఆ అని పలికినప్పుడు దీర్ఘం వస్తుంది. ఈ కాబట్టి గుడి దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం దీర్ఘం, ఏ ఎత్వం దీర్ఘం, ఓ ఉత్వం దీర్ఘం, ఔ ఔత్వం. ఇలాగా దీర్ఘం ఉన్న అక్షరాలకి దీర్ఘాలు. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, రుత్వం రుత్వం దీర్ఘం, ఎత్వం ఎత్వం దీర్ఘం, ఐత్వం ఓత్వం ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. ఏ అక్షరానికైనా పక్కన సున్నా పెడితే ఆకు, ఇది సున్నా పెడితే అమ్ము. అలాగే కాకు సున్నా పెడితే కం, చాకు సున్నా పెడితే చం, టాకు సున్నా పెడితే టం. అలాగా మనకి గుణింతాల్లో వస్తాయి. ఫస్ట్ గుణింతాలు నేర్చుకుంటే క. కా అనేది ఎలా అవుతుంది? క ప్లస్ ఆ. కా అంటే ఇది సగం కా అనుకోవచ్చు. సగం కాకి ఒక ఆ అనేది అచ్చును కలపడం వల్ల ఒక హల్లు అక్షరం ఏర్పడుతుంది. హల్లు అక్షరం ఎలా ఏర్పడింది? సగం అక్షరం ప్లస్ ఆ అనేది ఒక అచ్చు అక్షరం కలిస్తే హల్లు అనే అక్షరం ఏర్పడింది. మనం గుణింతాలన్నీ హల్లులకి రాస్తాం. ఇలాగా అచ్చులను యూజ్ చేసుకుంటూ గుణింతాలు హల్లు అక్షరాలకి గుణింతాలు రాస్తాం. తద్వారా వాటి వల్ల పదాలు ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి. కా గుణింతం ఒకసారి చూడండి. కా ఫస్ట్ తలకట్టు, కా ఆ అనే సౌండ్ ఉంది కదా, దీర్ఘం. ఈ ఈ ఈ అన్నాం కాబట్టి గుడి, ఈ. నెక్స్ట్ ఇది గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, రుత్వం. నెక్స్ట్ రుత్వం దీర్ఘం, ఎత్వం ఎత్వం దీర్ఘం, ఐత్వం ఓత్వం ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా 2 సున్నాలు. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలో చూద్దాం. కా కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడి ఇస్తే కీ, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్ము ఇస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు రుత్వం ఇస్తే క్రు, కాకు రుత్వం దీర్ఘం ఇస్తే
క్రూ. కాకు ఏత్వం ఇస్తే కే. కాకు ఏత్వం దీర్ఘం ఇస్తే కే. కాకు ఐత్వం ఇస్తే కై. కాకు ఓత్వం ఇస్తే కో. కాకు ఓత్వం దీర్ఘం ఇస్తే కో. కాకు ఔత్వం ఇస్తే కౌ. కాకు సున్నా పెడితే కం. కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇక్కడ చూడండి క ప్లస్ ఆ ఈక్వల్ టు క. నెక్స్ట్ క ప్లస్ క ప్లస్ రెండో ఆ, అప్పుడు కాకు దీర్ఘం. క ప్లస్ ఆ ప్లస్ ఈ గుడి. ఇప్పుడు చూడండి కాకు గుడి ఇస్తే దీన్ని కీ. కీ అని లాస్ట్కి ఈ సౌండ్ వచ్చింది కదా, ఈ అనే అక్షరానికి ఈ గుడి వస్తుందని కూడా గమనించవచ్చు. నెక్స్ట్ కాకు గుడి దీర్ఘం, దీన్ని ఏమంటాం కీ. ఈ అని సౌండ్ వస్తుంది కదా, గుడి దీర్ఘం వస్తుంది. నెక్స్ట్ కు ఊ, లాస్ట్కి కూలో ఊ అని సౌండ్ వస్తుంది కదా, ఊ అనే అక్షరానికి కొమ్ము వస్తుంది. అలా కూడా గమనించవచ్చు మనం. ఇక్కడ చూడండి క్రూ ఎలా వినిపిస్తుంది, సౌండ్ రాలాగా వినిపిస్తుంది, రుత్వం. నెక్స్ట్ క్రూ, మళ్ళీ రూ సౌండ్. కే, కేకి ఏ సౌండ్ వచ్చింది, ఏ సౌండ్ వచ్చింది కదా, ఏ సౌండ్ వచ్చినప్పుడు ఎత్వం. నెక్స్ట్ కే, కేకి ఏ సౌండ్ వచ్చింది, ఏ సౌండ్, ఎత్వం దీర్ఘం సౌండ్. నెక్స్ట్ కై, ఐత్వం సౌండ్. కో ఓత్వం. నెక్స్ట్ కో ఓత్వం దీర్ఘం. కౌ కం కహ. ఈ కా గుణింతం లాగానే మిగతా అన్ని గుణింతాలు రాసుకోవచ్చు. ఇప్పుడు గా ఉందనుకోండి, గా గా, గి గీ. గాకు కొమ్ము, గాకు కొమ్ము దీర్ఘం. గాకు రుత్వం, గాకు రుత్వం దీర్ఘం. గాకు ఏత్వం, గాకు ఏత్వం దీర్ఘం. గాకు ఐత్వం, గాకు ఓత్వం, గాకు ఓత్వం దీర్ఘం. గాకు ఔత్వం, గాకు సున్నా, గాకు 2 సున్నాలు. అలాగ మొత్తం నేర్చుకోవచ్చు. అన్ని గుణింతాలు ఇలాగే రాసుకోవచ్చు. మనం కొన్ని గుణింతాలు నేర్చుకుందాం. వాటి ద్వారా ఏర్పడే కొన్ని పదాలను నేర్చుకుందాం. తర్వాత సరళ పదాలు నేర్చుకుందాం. మిగతా వీడియోల్లో ఈ గుణింతాలతోని కొన్ని పదాలు కూడా నేర్చుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.